హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో ఈ రోజు మనం ఏపీకి సంబంధించిన న్యూ జోనల్ సిస్టమ్ అనే దానికి కేబినెట్ ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా సరే ఆస్పిరెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, ఏదైనా సరే ఒక ఎగ్జామ్ ఏపీకి సంబంధించి మీరు అటెండ్ అవుతున్నారు అనుకుంటే ఫస్ట్ మనకి తెలియాల్సింది మన యొక్క జోన్ అన్నమాట. మనం ఏ జోన్ లోకి వస్తాము అనేది తెలిసినప్పుడు మాత్రమే మనం దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ రిమెంబర్, దీంట్లో ఏ మిస్టేక్ చేసినా సరే మీ యొక్క కేటగిరీ అనేది ఓపెన్ గా భావించడం జరుగుతుంది. విచ్ మీన్స్ మీ యొక్క కేటగిరీ రిజర్వేషన్ లేదా లోకల్ స్టేటస్ అనేది మీకు వర్తించదు అనమాట. దట్ ఈస్ వై ఫస్ట్ మీరు ఏ జోన్ లోకి వస్తున్నారు అనేది గుర్తించుకోండి, చూసుకోండి. ఆ తర్వాతనే ఏదైనా సరే అప్లికేషన్ కి అప్లై చేయడానికి చూడండి. ఇందులో మనం ఇప్పుడు ఏ క్యాండిడేట్ ఏ జోన్ లోకి వస్తారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఏపీపీఎస్సీ ఇవ్వబోయేటువంటి అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్ 2026 కి సంబంధించి పీవైక్యూస్ యొక్క కీ రోల్ అండ్ దీనికి సంబంధించి మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మల్టీ జోన్స్ లా డివైడ్ చేయడం జరిగింది, అలాగే జోన్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి 2 మల్టీ జోన్స్ ఉంటాయి. అలాగే టోటల్ గా జోన్స్ మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి 4 జోన్స్ అనేవి ఇప్పుడు 6గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. మనకి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త డిస్ట్రిక్ట్స్ ఏవైతే 26 జిల్లాలను చేశారో వీటిని బేస్ చేసుకుని మనకి 4 నుంచి 6 జోన్స్ కి వెళ్లడం జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ యొక్క 26 జిల్లాలకు సంబంధించి ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అండ్ దీనికంటే ముందు ఉన్నటువంటి ఏదైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 ఉందో ఇది ఇంకటి నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ లో ఉండదు. రైట్, ఇది మనకి ఇంప్లిమెంటేషన్ లోకి రావడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు 2 మల్టీ జోన్స్ అనేవి వచ్చాయి, అలాగే 6 జోన్స్ అనేది రావడం జరిగింది అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి కొత్తగా రాబోయేటువంటి ఏపీకి సంబంధించి రిక్రూట్మెంట్స్ కావచ్చు, లేదా ఉన్నటువంటి పీపుల్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అన్ని కూడా దీన్ని బేస్ చేసుకునే చేయడం జరుగుతుందని కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ 13 డిస్ట్రిక్ట్స్ అనేవి ఇక మీదట ఉండవు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏ డిస్ట్రిక్ట్ కి లోకల్ క్యాండిడేట్ అవుతారు అనేది చూసుకుంటేనే మీరు ఏ డిస్ట్రిక్ట్ లోకి వస్తారు అనేది తెలుస్తుంది. అలాగే ఏ జోన్ లోకి వస్తారు, ఏ మల్టీ జోన్ లోకి వస్తారు అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా డిస్ట్రిక్ట్ నేను చెప్పాలి అనుకున్నాను అనుకోండి, నేను తిరుపతి డిస్ట్రిక్ట్. ఇక్కడ కూడా చెప్తాను చూడండి. మీరు బైఫర్కేట్ అవ్వక ముందు ఒక డిస్ట్రిక్ట్ అయి ఉండి ఇప్పుడు ఇంకొక డిస్ట్రిక్ట్ అయినా సరే ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు వరకు నా యొక్క డిస్ట్రిక్ట్ నెల్లూరు అనుకోండి, ఇప్పుడు తిరుపతికి చేంజ్ అయింది అనుకోండి. ఇప్పటి వరకు నా జోన్ 4 అయితే ఇక మీదట రాబోయేటి నోటిఫికేషన్స్ కి నా జోన్ అనేది 5th జోన్ అవుతుంది. అండ్ మల్టీ జోన్ వచ్చేసి 2nd మల్టీ జోన్ లోకి రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ది న్యూ ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 రూల్స్ ని బేస్ చేసుకుని ఇలా మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఎక్కడుంది చూసుకోండి. బైఫర్కేట్ అయిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ లోకి వచ్చారు అనేది చూసుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీరు రేపు అప్లికేషన్ లో మీరు పెట్టాల్సిన జోన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ రాష్ట్ర స్థాయి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మనం ఇక నుంచి మల్టీ జోన్ క్యాడర్ లోకే వస్తాయి అని కూడా మనకి చెప్పడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్డర్. రైట్, దీస్ ఆర్ ది డీటెయిల్స్. జోన్ 1 లో కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే, రైట్ ఎరేస్ చేస్తున్నాను, జోన్ 1 లో చూసుకోకుంటే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్ వస్తాయి. జోన్ 2 చూసుకుంటే అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ అండ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. అలాగే జోన్ 3 గనక చూసుకుంటే పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్. మల్టీ జోన్ 2 లో మనకి 3 జోన్స్ అనేవి ఉంటాయి. వీటిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 4th జోన్ లో ఉంటాయి. అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య అండ్ వైఎస్ఆర్ కడప అనేవి 5th జోన్ లో ఉంటాయి. అలాగే నంద్యాల్, అనంతపురం అండ్ కర్నూలు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్ అనేవి జోన్ 6 లోకి రావడం జరిగింది. ఇలా మనకి 26 డిస్ట్రిక్ట్స్ యొక్క బైఫర్కేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ 6 జోన్స్ అండ్ 2 మల్టీ జోన్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది న్యూ రూల్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏపీపీఎస్సీ పీవైక్యూస్ అన్నాను. పీవైక్యూస్ గుర్తుంచుకోండి, నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో
వీటన్నిటికీ కూడా ఐ నో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఏ కోర్స్ లాంచ్ చేస్తున్నారు మేడం, ఏం చేస్తున్నారు మేడం అని. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఇట్. నేను మీకు అన్ని మెటీరియల్స్ అయితే అందించడానికి ప్లాన్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు ఏపీకి సంబంధించి అయితే అన్ని మెటీరియల్స్ లైక్ ఇట్ కెన్ బి హిస్టరీ, ఇట్ క్యాన్ బి ఎకానమీ, ఇట్ క్యాన్ బి జాగ్రఫీ అండ్ ఇట్ క్యాన్ బి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ అందుబాటులో ఉంది, జాగ్రఫీ అందుబాటులో ఉంది అండ్ ఎకానమీ అందుబాటులో ఉంది. హిస్టరీ ఐ విల్ బి ప్రొవైడింగ్ దిస్ ఫర్ యూ ఆల్సో. వీటన్నిటితో పాటు నేను మీకు ఏపీఎస్సికి సంబంధించి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నట్టు అంటే ఆస్పిరెంట్ కావచ్చు, లేదా ఫ్రెష్ గా స్టార్ట్ చేసినటువంటి ఆస్పిరెంట్ అయినా సరే, ఎవరికైనా సరే ఫస్ట్ తెలియాల్సింది నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను, ఫస్ట్ సిలబస్ అనేది తెలియాలి. రైట్, సిలబస్ అనేది తెలియాలి అండ్ దెన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలియాలి. తర్వాత ఏం తెలియాలి, ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది తెలియాలన్నమాట. ఈ సిలబస్ అనేది తెలిసిన తర్వాత నేను డెఫినెట్ గా మీకు ఎప్పుడూ చెప్తుంటాను, సిలబస్ ని బేస్ చేసుకొని ప్యాటర్న్ చూడండి. ప్యాటర్న్ మీకు అర్థం అవ్వాలి, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ మీకు అర్థం కావాలి అనుకుంటే ఫస్ట్ మీకు పీవైక్యూస్ అనేది చూడండి. తర్వాతనే మీరు సిలబస్ లో ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, ఏ ఏరియాలో ఫోకస్ చేయకూడదు అనేది మీకు తెలుస్తుందని నేను చెప్తూనే వస్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ వచ్చేసి ఈ యొక్క ఏపీఎస్సి అన్ని పీవైక్యూస్ అనమాట. మీరు ఇప్పటి వరకు నేను ఏం స్టార్ట్ చేయలేదు ప్రిపరేషన్ అనుకున్నా సరే, ఫస్ట్ ఈ యొక్క క్వశ్చన్స్ అనేది చూడండి. ద వే ఆఫ్ ఆస్కింగ్, ఎక్కడ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆప్షన్స్ లో ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది మీరు ఈ యొక్క టెస్ట్ పేపర్స్ అనేవి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. వాట్ ఎవర్ ది ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఇట్ క్యాన్ బి హైయర్ ఎడ్యుకేషన్ కి రిలేటెడ్, ఇట్ క్యాన్ బి గ్రూప్ 1 లేదా హోమ్ డిపార్ట్మెంట్, ఎస్ఐ కానిస్టేబుల్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్లానింగ్, ఇండస్ట్రీస్ అండ్ లేబర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, గ్రూప్ 2, ఇంజనీర్స్, ఏఈఈ పేపర్స్ కావచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇందులో కోర్ సబ్జెక్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్ పేపర్స్ కూడా ఇంక్లూడింగ్ జియాలజీ, మైన్స్ అండ్ ఏఎంవిఐ పేపర్స్, ఇవన్నీ కూడా లెక్చరర్ పోస్ట్, లైబ్రేరియన్స్, ఇవన్నిటికీ సంబంధించి పీవైక్యూస్, అన్నిటికీ సంబంధించిన జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 అయితే అప్లోడ్ అయి ఉన్నాయి అండ్ పేపర్ 2 కోర్ సబ్జెక్ట్స్ కూడా మీకు అప్లోడ్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ కంప్లీట్ నోటిఫికేషన్స్ ఏవైతే మనకి 41 నోటిఫికేషన్స్ ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించిన సిలబస్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇఫ్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ సిలబస్ క్లారిటీ లేదు అనుకుంటే సిలబస్ కూడా ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేయండి. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ దిస్, డౌన్లోడ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్, ప్లే స్టోర్ లో ఉంటుంది. అండ్ ఈ యొక్క పేపర్స్ అనేది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన పేపర్స్ బైలింగ్వల్ లోనే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. అండ్ టైం ని బట్టి నేను ఎక్స్ట్రా పేపర్స్ ఏవైనా సరే నేను కలెక్ట్ చేసినా కూడా ఇవి కూడా నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ ఈ యొక్క 100+ పేపర్స్ కాదు, మిగతావి కూడా నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. రైట్, సో ఫ్రమ్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అని మీకు అర్థమవుతుంది. రిపీటెడ్ క్వశ్చన్స్ రీసెంట్ గా యూపీఎస్సీలో కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఏపీఎస్సీలో కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అనేది మీకు ఎక్కడ రిపీట్ అవుతున్నాయి, ఏ ఏరియాలో రిపీట్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. అలాగే మీ యొక్క అక్యురసీ అండ్ స్పీడ్ అనేది, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో దట్ మీరు ఏ ఏరియాలో ల్యాక్ అవుతున్నారు అనేది మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వై నేను ఈ ఇనిషియేటివ్ ని ఫస్ట్ మీకు నోటిఫికేషన్స్ కూడా రాక ముందు తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ హౌ యూ విల్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. పీవైక్యూస్ అనేది చూసుకొని సిలబస్ అనేది దీన్ని బేస్ చేసుకొని కవర్ చేసుకుంటారని. ఓకే, 100+ పేపర్స్ అనేవి నాట్ అప్లోడింగ్ అండి, ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, నేను ఏదైనా మీకు ఇనిషియేటివ్ తీసుకొచ్చాను అంటే డెఫినెట్ గా ఐ విల్ షో యూ అది ఆల్రెడీ డన్ అని. ఇక్కడ కంటెంట్ అనేది మీకు కోర్సులో 109 కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది రిలేటెడ్ టు గ్రూప్ 1 and 2, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, అదర్ ఎగ్జామ్స్ అంటే మనం ఇందాక చూసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్. ఇక్కడ ఉన్న ఈ కంప్లీట్ నోటిఫికేషన్స్ అన్ని కోర్ పేపర్స్, అలాగే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్స్ అన్ని కూడా ఈ అదర్ స్టేట్ ఎగ్జామ్ సెక్షన్ లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. టోటల్ గా మీకు 109 కంటెంట్ అనేది ఆల్రెడీ అవైలబుల్ గా ఉందన్నమాట. ఓన్లీ ఫర్ 49 రూపీస్. ఐఎమ్ నాట్ లాంచింగ్ దిస్ ఫర్ ఎనీథింగ్, జస్ట్ మీకు ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది యూజ్ అవ్వాలి. బికాస్ ఫ్రీగా ఇచ్చాను ఆల్రెడీ, లాస్ట్ టైం కొన్ని ఎగ్జామ్స్ అండ్ కంటెంట్ అనేది ఇచ్చాను. ఐ నో హౌ పీపుల్ రియాక్టెడ్ ఫర్ దట్. ఫ్రీగా వచ్చిన దానికి ఎక్కడ వాల్యూ ఉండదు అని అంటారు కదా, దట్ ఈస్ వై 49 రూపీస్ అనేది ఈసారి డిస్కసింగ్ విత్ ఆల్ ద పీపుల్ నేను ఇది ఫిక్స్ చేయడం జరిగింది. సో హూ ఎవర్ ఆల్ ఇంట్రెస్టెడ్,
ఎన్రోల్ ఇన్ ది కోర్స్ జస్ట్ ఫర్ 49 రూపీస్, లిమిటెడ్ ఆఫర్. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనేది నేను చెప్పలేను. దట్ ఈస్ హౌ. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో డూ జాయిన్, ఎన్రోల్. సిలబస్ అనేది అనాలిసిస్ చేసుకోండి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏ ఏరియాలో వస్తున్నాయి, ఏపీ రిలేటెడ్ ఎక్కువగా చదువుకోవాలా, ఇండియా రిలేటెడ్ సిలబస్ ఎక్కువ ఫోకస్ చేయాలా అనేది మీకే అర్థం అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. అండ్ డోంట్ ఫర్గెట్, మీరు ఏ జోన్ లో వస్తున్నారు అనేది మాత్రం ఫస్ట్ క్లియర్ చేసుకోండి. బికాస్ ఫర్దర్ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మీరు ఏ జోన్ లో ఉన్నారో ఫస్ట్ మీరు కరెక్ట్ గా అప్లై చేస్తేనే మీ యొక్క రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది, రైట్? లేదంటే ఈ యొక్క బెనిఫిట్స్ అనేది మీరు లూజ్ అవుతారు అన్నమాట. ఓకే, మేక్ ష్యూర్ యూ చెక్ దీస్ ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ చెకింగ్ ది కోర్స్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ క్వెరీస్ అనేవి క్లియర్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు, రైట్? థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్.